హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను రీసెంట్‌గా నా వర్క్ పర్పస్ మీద కర్నూల్ అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఫస్ట్ టైమ్ నేను కర్నూల్‌కి వెళ్ళాను. అండ్ కొండారెడ్డి బుర్జ్ చూద్దాం అని చెప్పేసి అనుకున్నాను గానీ, మార్నింగ్ టైమ్‌లో అవ్వలేదు. సో, ఈవినింగ్ అయితే అలా సరదాగా వర్క్ అయిపోయిన తర్వాత ఈ కొండారెడ్డి బుర్జ్ దగ్గరికైతే వచ్చాను. అండ్ నాతో పాటు ఇక్కడున్న లోకల్ నా ఫ్రెండ్, కొలీగ్ అయితే ఇక్కడ తీసుకొచ్చేసాడనమాట. అండ్ వెళ్తున్నంత సేపు దాన్ని అలా చూస్తుండిపోయాను. ఎందుకంటే ఒక్కడు షూటింగ్ జరిగినప్పుడు కంప్లీట్‌గా షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది. అండ్ నేను కింద నుంచి షూట్ చేయడం లేదు. పైకొచ్చిన తర్వాత వీడియో అనేది క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే కింద పబ్లిక్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం అనాయగా ఫీల్ అవుతారని చెప్పేసి నేను ఎక్కడైతే వాళ్ళ ముందర షూట్ చేయలేదు. సో, ఇక్కడ చూడండి ఇదంతా కూడా పాతకాలంలో సైనికులు పహారా కాయడానికనమాట. బయట నుంచి ఎవరైతే లోపలికి రావడానికి ట్రై చేస్తారో వాళ్ళందరినీ ఇక్కడ నుంచి చూసేవాళ్ళు. అండ్ ఇక్కడ నుంచి దాడి చేసేవాళ్ళనమాట. ఇన్ కేస్ ఎవరైనా ఎక్కడానికి ట్రై చేశారనుకోండి, ఇక్కడ నుంచి ఈ హోల్స్‌లోంచి వేడి వేడి పదార్థాలు బయటికి వేసేవాళ్ళు. సో, ఎవరు కూడా కోట ఎక్కకుండా. సో, చాలా టైట్ సెక్యూరిటీ అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇదంతా ఇన్ఫర్మేషన్ నా కొలీగ్ అయితే చెప్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడ చూడండి మీకు ఒక చిన్న ఇరుగ్గా ఉండే స్టెప్స్ కనిపిస్తాయి. యాక్చువల్‌గా ఇలా కట్టడానికి కూడా ఒక రీజన్ ఉందంట. ఎవరైతే సైనికులు గాని, లేకపోతే ఎనిమీస్ గాని లోపలికొచ్చేసారనుకోండి, వాళ్ళు గుంపులు గుంపులుగా పైకి రాకుండా దాన్ని నివారించేందుకు ఆ చిన్న స్టెప్స్ అయితే కట్టారనమాట. సో, దాంట్లోంచి ఎక్కువ మంది పైకి రాలేరు కాబట్టి కొంచెం ఆపడానికి ఉంటుంది. సో, ఇక్కడ నుంచి మీరు ఈ కర్నూల్ సిటీది వ్యూ చూడొచ్చు. యాక్చువల్‌గా మనం ఇప్పుడు కర్నూల్‌ది మిడిల్ ఆఫ్ ద టౌన్‌లో ఉన్నామనమాట. అండ్ ముందర ఏదైతే పార్క్ ఉందో అక్కడి నుంచి చూసామంటే ఈ కొండారెడ్డి బుర్జ్ ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు దీంట్లో ఉన్న సెకండ్ ఫ్లోర్‌లో అయితే ఉన్నాము. తర్వాత థర్డ్ ఫ్లోర్‌కెళ్ళిపోయామంటే మనకొక స్తూపం ఉంటుంది. యాక్చువల్‌గా మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ ఫ్లాగ్ ఇనాగ్రేట్ చేయడానికి ఎత్తైన ప్లేసెస్‌ని సెలెక్ట్ చేసిందనమాట. వాటిల్లో మన కర్నూలు ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది. బికాస్ ఆఫ్ దిస్ హైట్. ఈ హైట్‌లో ఇండియన్ ఫ్లాగ్‌ని ఇనాగ్రేట్ చేశారనమాట. సో, ఇప్పుడైతే లేదు ప్రస్తుతానికి. కానీ ఇది చాలా ఎత్తైన ప్రదేశం. లైక్ ఫిఫ్త్ ప్లేస్‌లో వచ్చింది మన ఇండియన్ ఫ్లాగ్‌ని ఇనాగ్రేట్ చేయడంలో. సో, ఇక్కడ నుంచి చూస్తున్నారు గదా! ఇందాక చెప్పినట్లు ఈ హోల్స్ నుంచి వేసేవాళ్ళు. మొత్తం అంతా సైనికులు ఏదైనా దాడి చేయాలనుకుంటే. సో, ఇప్పుడు మనము కిందకైతే వెళ్తున్నాము. సో, ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గదులున్నాయి. అండ్ వీళ్ళు చెప్పడం ఏంటంటే, ఇక్కడ ఒక సొరంగ మార్గం గూడా ఉందంట. ఆ సొరంగ మార్గం నుంచి మనము తుంగభద్ర నది ఏదైతే ఉంటుందో, దాని కింద నుంచి దాని ఒడ్డు వరకు చేరుకోవడానికి, దాంతో పాటు 52 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉన్న గద్వాల్ కోటకు గూడా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చంట. సో, ఆ సొరంగ మార్గం ప్రస్తుతానికైతే క్లోజ్‌లో అయితే ఉందనమాట. అదైతే ఓపెన్ చేయలేదు. జస్ట్ చూసాననమాట. సో, చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ ఈ కోట ఈ లైటింగ్‌లో అసలు చాలా మంచిగా మెరిసిపోతుంది. దట్ టూ మనకి ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే రోజు దీనికి ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అయితే ఉంటాయో కంప్లీట్‌గా కోట మీద ఏసినప్పుడు ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట. యాక్చువల్‌గా ఈ కొండారెడ్డి బుర్జ్‌కి ఆ పేరు రావడానికి రీజన్ ఏంటంటే, కొండారెడ్డి గారని జెప్పేసి పాలెగాడు ఉండేవాడనమాట. ఆయన ఇక్కడ తీసుకొచ్చి ఆయన్ని బంధించారు. సో, ఆయన ఇక్కడ చనిపోవడం వల్ల ఈ కోటకి ఆ పేరైతే వచ్చింది. కొండారెడ్డి బుర్జ్ అని జెప్పేసి. యాక్చువల్‌గా ఇది కట్టించింది మాత్రము మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ కోటనైతే కట్టించారని జెప్పేసి ఇక్కడ లోకల్స్ అయితే చెప్పారనమాట. నా కొలీగ్ నాతో వచ్చిన అతను గూడా అదే చెప్పాడు. సో, ఏదైతేనేమి కర్నూల్ వచ్చేసాము, కొండారెడ్డి బుర్జ్ చేసాము. సో, ఒక ప్లేస్ అయితే కవర్ అయిపోయింది నాకు. అండ్ దీనికి సంబంధించిన ఒక ఇన్ఫో మ్యాటర్ అయితే ఇక్కడ రాశారనమాట. స్టోన్ మీద. సో, ఒకసారి అది చదువుదాం చూడండి ఏముందో. ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిటికి ఉందనమాట. మనం ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో చదువుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి మీరు గమనించొచ్చు. ఈ కర్నూల్ కోటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక షార్ట్ ఫామ్‌లో కంప్లీట్‌గా ఇక్కడ చెక్కారనమాట రాయి మీద. లైక్ ఈ కోటననేది ఎవరు నిర్మించారు? ఏ కాలంలో నిర్మించారు? దేనికి నిర్మించారు? సో, ఇలాంటి డీటెయిల్ అంతా కూడా దీంట్లో క్లియర్‌గా మెన్షన్ చేస్తుంది. ఇది కంప్లీట్‌గా మన ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పురావస్తు శాఖ వాళ్ళు కంప్లీట్‌గా దీంట్లో ఒక షార్ట్ ఇన్ఫోలో మెన్షన్ చేసి ఈ రాయి మీద స్టార్టింగ్ పాయింట్‌లో అయితే మనకు పెట్టారనమాట. నేనైతే లైక్ కంప్లీట్‌గా చదివాను. అండ్ మీరు కూడా వీడియో పాజ్ చేసి దాన్నైతే చదవచ్చనమాట. సో, అదండి లైక్ కంప్లీట్‌గా ఈ కర్నూల్ బుర్జ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఒక షార్ట్ ఫామ్‌లో మీకు చెప్పడానికైతే ట్రై చేశాను. ఐ హోప్ యూ గైస్ లైక్ అండర్‌స్టాండ్. అండ్ ఫైనల్లీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడ నుంచి నేను మళ్ళీ బస్ స్టాండ్‌కి అయితే స్టార్ట్ అయిపోవాలి. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బస్ స్టాండ్ అనేది ఇక్కడ నుంచి చాలా దగ్గర 1 కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా కర్నూల్‌లో నా వన్ డే లైఫ్ అయితే కంప్లీట్ అయింది. సో, రిటర్న్ బ్యాక్ టు నెల్లూరు అనమాట. సో, ఇక్కడ నుంచి నేను డైరెక్ట్‌గా నెల్లూరు బస్సు అయితే ఉందన్నమాట 7:30కి. సో, 7:30కి ఎక్కితే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మళ్ళీ 5:30కి దింపుతుంది నెల్లూరులో.
నెక్స్ట్ టైం మళ్ళీ ఖచ్చితంగా నేను కర్నూలు వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి ఇంకొకసారి వచ్చి డే టైంలో ఈ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఈ వీడియో ఎవరైనా కర్నూలులో చూస్తుంటే మాత్రం నెక్స్ట్ టైం ఏదైనా ఫుడ్ ట్రై చేయాలంటే బెస్ట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.